నాన్న ఎక్కడ పడద్దామా? చూడు దగ్గరలో ఎక్కడుందో చూడు, అన్నదమ్ములు ఆస్తులు పంచుకోవడానికి వచ్చేస్తారు. ఈ మధ్య చూడండి, ఆస్తులు తగదాలి కదండి. అమ్మ నాన్న సంపాదించిన ప్రతిదీ కావాలి, బంగారం, ఇల్లు, పొలం అన్నీ కావాలి. మరి అమ్మ నాన్న అక్కర్లేదు. మనకి అమ్మ నాన్నతో పని లేదు. అరే తమ్ముడు, ఈ నెలంతా నువ్వు నాన్న చూసుకోరా, వచ్చే నెల నేను చూసుకుంటాను. ఈ నెల కూడా నువ్వు చూసుకోవడానికి ఏంటి నొప్పి? ఏ అమ్మ నాన్న నేను చూసుకోవడానికి అలాగే వంతులు వేసుకున్నారా? 4 పిల్లలు అయితే 4 కొడుకులు అయితే ఏమండి ఈ నెల మాత్రం వీళ్ళు చూద్దాన్ని పక్కింట్లో వదిలేండి అని అన్నారా? లేదే. 4 పిల్లలైనా ఏ ఒక్కరికి ఏ సమస్య రాకుండా అందరినీ చక్కగా చూసుకున్నారే. మరి పెద్ద అయిన తనకి సిగ్గులేదురా మీకు? బెల్లం అయిపోయింది కదా వచ్చిన తర్వాత. అమ్మ చేదైపోయింది కదా, నాన్న ముసలోడు అయిపోయాడు కదా. భార్య దగ్గర మంచి సెంటు వాసన, మన నాన్న దగ్గర ఏమొస్తుంది? చెమట వాసన. అరే ఆ చెమట కార్చబట్టేరా నువ్వు పెద్దవాడు. నువ్వు వేసుకున్న బట్ట, నువ్వు తిన్న తిండి, నువ్వు ఎదిగిన ఎదుగుదలన్నావు, ఎద్దులో ఎదిగవే, అదంతా నాన్న కష్టపడి చెమట ఓడిస్తేనే రా నువ్వు ఎంత పెద్దోడు అయ్యో. ఈరోజు నాన్న చెమట కంపు వచ్చేసిందా నీకు? మీ ఆవిడ మాత్రం సిద్ధపడి మల్లెపూలు పెట్టుకోవడదు కాబట్టి మంచి వాసన. సిగ్గులేదు ఈ సమాజానికి. ఇంత కఠినంగా నేను ఎందుకు మాట్లాడతానో తెలుసా? ఈ సమాజానికి దేవుని మీద ప్రేమ రావాలి.